సెల్ఫ్ లెవలింగ్ డిజిటల్ మెషీన్ ఉపయోగించడంపై ఈ దశల వారీ మార్గదర్శికి స్వాగతం. సెల్ఫ్ లెవలింగ్ డిజిటల్ మెషీన్ను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు. సెల్ఫ్ లెవలింగ్ డిజిటల్ లేజర్ మెషిన్ అనేది ఒక అధునాతన సాధనం. ఇది సాధారణంగా నిర్మాణ రంగంలో ఉపయోగించబడుతుంది మరియు సర్వే రంగంలో లెవలింగ్ చేయడానికి మరియు సమలేఖనం చేయడానికి ఉపయోగింపబడుతుంది. ఇది ఖచ్చితమైన ఫ్రేమింగ్, టైలింగ్, ఫ్లోరింగ్, సీలింగ్ ఇన్స్టాలేషన్ మరియు ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ ఫిక్చర్ల అమరికలో సహాయపడుతుంది. సాధనం యొక్క భాగాలు. బాడీ లోపలి భాగాలను రక్షిస్తుంది. రెడ్ మెటల్ కేజ్, లేజర్ ఎమిటర్ ఎలక్ట్రానిక్ను సీల్స్ చేస్తుంది. సెల్ఫ్ లెవలింగ్ ఆటోమేటిక్గా లేజర్ పుంజం స్థాయిని నిర్దేశిస్తుంది. డిస్టర్బెన్స్ మానిటర్ తరలించబడిన లేదా బంప్ చేయబడిన హెచ్చరికలు జారీ చేస్తుంది. గ్రిప్ లేజర్ స్థాయిని పట్టుకునే ప్రాంతం. బ్యాటరీ ట్రే బ్యాటరీలను పట్టుకుంటుంది. వేరియబుల్ స్పీడ్ స్కాన్ యాంగిల్ స్విచ్ బీమ్ వేగం మరియు కోణాన్ని సర్దుబాటు చేస్తుంది. సాంప్రదాయ పద్ధతులతో పోలిక. స్ట్రింగ్స్ మరియు లెవెల్స్ వంటి సాంప్రదాయ పద్ధతులను ఉపయోగించడం చాలా సమయం తీసుకుంటుంది మరియు తప్పులకు గురయ్యే అవకాశం ఉంది. సెల్ఫ్ లెవలింగ్ డిజిటల్ మెషిన్ ఖచ్చితమైన లేఅవుట్లు, లెవెల్స్ మరియు అమరికలను సాధించడానికి ప్రత్యామ్నాయ పరిష్కారాన్ని అందిస్తుంది. అనుసరించాల్సిన భద్రతా జాగ్రత్తలు. భద్రతా కళ్లజోడు, ఇయర్ ప్లగ్లు మరియు గ్రిప్తో ఉండే సేఫ్టీ బూట్లను ఉపయోగించండి. సాధనాన్ని ఎలా ఉపయోగించాలి? సెల్ఫ్ లెవలింగ్ డిజిటల్ యంత్రం కోసం ఒక లెవెల్ను లేదా ట్రైపాడ్ను ఎంచుకోండి. ట్రైపాడ్ లేదా సమతల ఉపరితలంపై లేజర్ స్థాయిని గట్టిగా పెంచండి. యంత్రాన్ని ఆన్ చేయడానికి ముందు కిరణాలు సరిగ్గా చొప్పించబడి ఉన్నాయని మరియు తగినంతగా ఛార్జ్ చేయబడిందని నిర్ధారించుకోండి. సెల్ఫ్ లెవలింగ్ డిజిటల్ మెషీన్ను కొంత సమయం వరకు సెల్ఫ్ లెవెల్ అనుమతించండి మరియు పవర్ ఆన్ అయిన తర్వాత స్థిరీకరించడానికి వేచి ఉండండి. తగిన మోడ్ను ఎంచుకోండి. క్షితిజ సమాంతర, నిలువు లేదా రెండు, మరియు లేజర్ తీవ్రత లేదా పరిధిని సర్దుబాటు చేయండి. లేఅవుట్తో అమరికను నిర్ధారించే మీ పని ఉపరితలంపై సూచన పాయింట్లు లేదా వరుసలను గుర్తించడానికి లేజర్ పుంజాన్ని ఉపయోగించండి. ఏదైనా ఆపరేషన్ సమయంలో ఎటువంటి కదలికను నిరోధించడానికి యంత్రాల స్థానాన్ని లాక్ చేయండి. నిర్వహణ చిట్కాలు. లెన్స్లు మరియు సెన్సార్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. ఆవర్తన రీకాలిబ్రేషన్ జరుపుము. అవసరమైన విధంగా మానిటర్ మరియు బ్యాటరీలను భర్తీ చేయండి. తుప్పును నివారించడానికి బ్యాటరీలు లేకుండా నిల్వ చేయండి. రక్షిత కేసును ఉపయోగించండి. విపరీతమైన ఉష్ణోగ్రతలు, తేమ మరియు ప్రత్యక్ష సూర్యకాంతిని నివారించండి. ధన్యవాదములు.